ఈ ప్రపంచంలో కొంతమంది మనుషులు జీవిస్తారు, మరికొంతమంది చరిత్రగా మారుతారు. ఈ కథ ఒక తుపాకీ కథ కాదు, ఒక మనిషి మనస్సు కథ. అతని పేరు చే గువేరా. 1928 జూన్ 14 అగ్నిలాంటి మనసుతో ఒక బాలుడు పుట్టాడు. ఆస్తమా అతని ఊపిరిని ఇబ్బంది పెట్టింది, కాని అతని కలలను కాదు. పుస్తకాలు, తత్వశాస్త్రం, కవిత్వం, రాజకీయాలు ఇవి అతని బాల్యానికి తోడయ్యాయి. డాక్టర్ అవ్వాలనుకున్నాడు. యువకుడిగా అతను మెడికల్ చదువుకోవడానికి బ్యూనస్ ఎయిర్స్ యూనివర్సిటీలో చేరాడు. మెడిసిన్ చదువుతూ మనిషిని రక్షించే డాక్టర్ అవ్వాలనుకున్నాడు. పుస్తకాలు అతని స్నేహితులు, ఆలోచనలు అతని ఆయుధాలు. కాని కాలం అతనికి మరో దారిని చూపించింది. ఒక మోటార్ సైకిల్, ఒక స్నేహితుడు, ఒక ప్రయాణం. 1951లో తన స్నేహితుడు అల్బెర్టో గ్రనాడోతో కలిసి ఒక మోటార్ సైకిల్ మీద లాటిన్ అమెరికా అంతా తిరిగాడు. అక్కడ అతను చూసింది పుస్తకాలలో లేదు. పేదరికం, ఆకలి, అన్యాయం, చికిత్స లేక చనిపోతున్న పిల్లలు. ఆ క్షణంలో డాక్టర్ గువేరాలో ఒక విప్లవకారుడు పుట్టాడు. అతననుకున్నాడు, ఈ బాధలకు మందులు సరిపోవు, వ్యవస్థనే మారాలి. అప్పుడే ఎర్నెస్టో చేగా మారాడు. మెక్సికోలో ఫిడెల్ కాస్ట్రోను కలిసిన రోజు చే తన జీవితాన్ని విప్లవానికి అంకితం చేశాడు. వైద్యుడిగా వచ్చి యోధుడిగా మారాడు. 26 జూలై ఉద్యమంలో చేరాడు. వైద్యుడిగా వచ్చాడు, కాని గెరిల్లా యోధుడిగా మారాడు. అతను ఒక విషయం స్పష్టంగా గ్రహించాడు: అన్యాయం మాటలతో పోదు, పోరాటంతోనే పోతుంది. 1956లో గ్రాండ్మా పడవలో క్యూబా చేరారు. 82 మందిలో కేవలం 22 మంది మాత్రమే బతికారు. అందులో ఒకరు చే గువేరా. అడవుల్లో ఆకలితో నిద్రలేక, కాని వెనకడుగు వెయ్యకుండా 1959లో బాటిస్తాన్ నియంతృత్వం కూలింది. చే క్యూబన్ విప్లవానికి ప్రాణం పెట్టాడు. చే గువేరా ప్రపంచం విన్న పేరయ్యాడు. విజయం తరువాత అతనికి అధికారం వచ్చింది. మంత్రి, జాతీయ బ్యాంక్ అధ్యక్షుడు, సైనిక కమాండర్. కాని చేకు అవి అవసరం లేదు. అతనికి కావాల్సింది న్యాయం. చే క్యూబాలో ఆగలేదు. ఎక్కడ అన్యాయముందో అక్కడే చే ఉండాలనుకున్నాడు. ఆఫ్రికా, బొలీవియా. 1967 అక్టోబర్ 9 బొలీవియాలో CIA సహకారంతో చే పట్టుబడ్డాడు. చే గువేరా హత్య చేయబడ్డాడు. అతని ముఖం ఒక చిహ్నం, అతని ఆలోచన ఒక అగ్ని, అతని జీవితం ఒక ప్రశ్న. ఇప్పటికీ చే గువేరా ఒక మనిషి కాదు, ఒక ఉద్యమం, ఒక ప్రశ్న, ఒక ఆలోచన. విప్లవకారులు చనిపోరు, వారు ఆలోచనలుగా మారతారు.